సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర అయితే కాంగ్రెస్ పార్టీ నేతలంతా నిరసన చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్పుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టీబీసీ జనరల్ సెక్రటరీ చెరగాన్ దయాకర్ దయాకర్ గారు చాలామంది మీ అగ్రనేతలు వస్తూ ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతున్నది. ఏంటి మీ కామెంట్ ఏంటి పేరు మార్పు? ఏది ఏమైనా భారత స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి బాపూజీ పేరుని, మహాత్ముడి పేరుని తొలగించడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. గ్రామీణ ఉపాధి హామీ అనే పథకం అనేది పేద వర్గాలకు, మహిళలకు ఇవాళ చేతి వృత్తులను కాపాడడానికని ఆ రోజు పివి నరసింహారావు గారు 1991లో ఏర్పాటు చేస్తే 2005లో మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చి బాపు గారి పేరు మీద ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు, చేతి వృత్తిదారులకు, మహిళలకు గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 100 రోజుల పథకాన్ని ప్రారంభిస్తే ఈరోజు వచ్చి ఇవాళ కేంద్రం కావాలని మహాత్ముడి పేరును తొలగించి ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి పెట్టి ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏమైనా దుర్మార్గమైన చర్య. ఈ దేశంలో ఒక చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ తమ్మునేళ్ళు పెట్టి అక్కడ ఒక ఎలక్ట్రాన్లు పెట్టి దాన్ని మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం చేసి రాష్ట్రాలపైన కూడా భారం వేసే పరిస్థితి కనపడతా ఉంది. 1/3లో ఇవాళ మహిళలకు కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆనాడు కొనసాగిస్తే ఈరోజు 60-40 లాగా చేసి రాష్ట్రాలకు భారాన్ని కేటాయించి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఏది ఏమైనా మహాత్ముడి పేరు కొనసాగాలి. ఇవాళ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది గాంధీ. ఈ దేశ ప్రజలకు గాంధేయ మార్గంలో, అహింస మార్గంలో దేశ ప్రజలను అనేక ఉన్నటువంటి శాంతి మార్గంలో కొనసాగినటువంటి గొప్ప మహాత్ముని పేరు తొలగించిన వెంటనే ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో ఉండాలంటే హిందూగా ఉండాలి, హిందుత్వం ఉండాలని ప్రతి పౌరుడి మీద బలవంతంగా హిందుత్వవాదాన్ని రుద్దుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మోదీ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే గాంధేయవాదులు ఈ దేశంలో మొత్తం కూడా స్వాతంత్ర పోరాట తరహాలో ఈ గాంధీ ఉన్నటువంటి మహాత్ముడి పేరు కొనసాగించేంత వరకు కాంగ్రెస్ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాం. ఇది ఏది ఏమైనా గాంధీకి జరిగిన అవమానంగా మనం భావించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు పార్లమెంట్లో గాంధీకి జరిగిన అవమానాన్ని దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రతి గ్రామ స్థాయి వరకు ఈ యొక్క పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. గాంధీకి గౌరవం దక్కాల్సిందే. గాంధీని అవమానించినటువంటి బీజేపీ, మోదీ, అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా మహాత్మా గాంధీ పేరుతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇది చాలామంది కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీ పేరును మార్చే కుట్ర చేశారు. గాంధీ పేరు మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.